ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లవాడికి చీమలంటే అస్సలు ఇష్టం ఉండదు. దీంతో ఆ పిల్లవాడు ఆ చీమల పుట్ట మీద నీళ్లు పోస్తాడు. ఇంకా వాళ్ళ ఇంటిని ధ్వంసం చేస్తాడు. సడన్ గా అప్పుడే అమ్మ ఆ పిల్లవాడిని పిలుస్తుంది. దీంతో అతను ఇంట్లోకి వెళ్తాడు. చీమలు ఆ పిల్లవాడి మీద చాలా కోపంగా ఉంటాయి. ఇంకా ఆ పిల్లవాడి మీద మంచి గుణపడడం చెప్పాలని ఫిక్స్ అవుతాయి. ఒక మాంత్రిక చీమ ఎటువంటి లోషన్ ని తయారు చేస్తుందంటే ఈ లోషన్ సహాయంతో మనుషులని చిన్నగా చేయవచ్చు. రాత్రి ఆ పిల్లగాడు పడుకున్న తర్వాత ఆ చీమ ఆ పిల్లవాడి ఇంట్లోకి వెళ్తుంది. ఆ లోషన్ ని పిల్లగాడు చెవిలో వేస్తుంది. ఉదయం ఆ పిల్లగాడు నిద్ర లేవగా అతను చూస్తాడు చాలా చిన్నగా అయిపోయి ఉండడం. చాలా చీమలు ఆ పిల్లవాడిని పట్టుకొని వీళ్ళతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ పిల్లవాడిని రాణి ముందులో ప్రవేశపెడతారు. ఇంకా ఇలా చెప్తారు, ఇతనే మన ఇంటి పైన నీళ్లు వేసింది, ఇతని వల్లే మనకి ఏదో ఒక సమస్య వచ్చేది అని చెప్తారు. రాణి ఇలా చెప్తుంది, ఆ పిల్లవాడు ఇక్కడే ఉండి చీమలతో కష్టపడి పని చేయాలి అని. ఆ పిల్లవాడు చీమలతో కలిసి సరిగ్గా పని చేయలేకపోతాడు. దీంతో ఆ పిల్లవాడు ఉండే గ్రూప్ లో వేరే చీమలు అతని మీద చాలా కోపంగా ఉంటాయి. సడన్ గా అప్పుడే కొన్ని పురుగులు వచ్చి చీమల మీద అటాక్ చేస్తాయి. ఆ పిల్లవాడు హీరో లాగా ఏదో విధంగా చీమలను కాపాడుతాడు. చీమలు ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్లి ధన్యవాదాలని చెప్తాయి. నువ్వు ఆ రాక్షస పురుగులను తరివేశావని.